నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిట్టమూరు మండల టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 అందజేయడం స్ఫూర్తిగా నిలుస్తుందని, మిగిలిన మండల నాయకులు కూడా విరాళాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు రవికిషోర్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. చిట్టమూరు మండలంలో పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం ₹4,00,000 సీఎం సహాయ నిధికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం మీద అందరికన్నా అన్ని మండలాల కన్నా టౌన్ కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి మండలం మా చిట్టమూరు మండలం. అలాగే లోకేష్ గారి పాదయాత్రని విజయవంతం చేసినటువంటి మండలం మా చిట్టమూరు మండలం. కాబట్టి మా చిట్టమూరు మండలంలో ఈరోజు కూడా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి కూడా పార్టీ అధ్యక్షుడు కూర్చొని అవి కూడా త్వరలో కూడా అవి కూడా పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు ఉన్నారు, మా శ్రీనిరెడ్డి కానీ, మా కృష్ణారెడ్డి కానీ, అలాగే మా మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ఇటువంటి అందరూ కూర్చొని మా సర్పంచులు కానివ్వండి అందరూ కూర్చొని ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మా కృష్ణ కూడా ఈరోజు వాళ్ళ మెసేజ్ ద్వారా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కృష్ణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చిట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిల్లకూరు మండల టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి మరియు సతీష్ రెడ్డి వారి స్నేహితుల సహకారంతో ₹1,00,000 సీఎం సహాయ నిధికి అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో చిల్లకూరు మండల టీడీపీ నాయకులు ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నుంచి పెద్దలు రాజశేఖర్ గారు, సతీష్ గారు వాళ్ళ స్నేహితులు కలిసి సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇవన్నీ కూడా సోమవారం లోకేష్ బాబుకి తీసుకెళ్ళి హ్యాండ్ చేస్తానని చెప్పి తెలియజేస్తాం. ఇంకా కూడా ఎవరైనా సరే సీఎం సహాయ నిధికి దాతలు సహకరించి అటువంటి ఎవరైతే నివాసాలు కోల్పోయారో, ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మన్నెపల్లి సూర్యనారాయణ సీఎం సహాయ నిధికి ₹18,000 ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో సూర్యనారాయణ ₹18,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నమస్కారం. ఈరోజు చిలకూరు చెందినటువంటి మన్నే సూర్యనారాయణ గారు రెట్టపల్లి వరద బాధితుల సహాయార్థం ₹18,000 ఈరోజు చెక్కు రూపాయన తీసుకొని వచ్చి అక్కడ సీఎం గారికి ఇవ్వమని చెప్పారు. చాలా సంతోషం. సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి పనికి ఆయన వంతు సహాయ సహకారం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని సీఎం గారికి సహాయ నిధికి మీరందరూ కూడా
సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలిజ కమ్యూనిటీలో 90% మంది ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సుందర్ మహల్ కాంప్లెక్స్ లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు పట్టణంలోని సుందర్ మహల్ కాంప్లెక్స్ లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీ సంక్షేమం అభివృద్ధి కోసం హరిబాబు నిరంతరం శ్రమిస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిన వ్యక్తి రాష్ట్ర టీడీపీ కన్వీనర్ సీలం కిరణ్ కుమార్ అని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వరదలు సంభవించి విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో వారిని ఆదుకునేందుకు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ముందుకొచ్చి 2 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అందరితో అంత మంచి రిలేషన్ని ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు వచ్చినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా ఖచ్చితంగా సుందర్ మహల్ పోయి కలవాల్సిందే. కలవకపోతే జరగదు కదా, ఖచ్చితంగా కలవాల్సిందే. ప్రతి తర్వాత మాటిస్తే తప్పేటువంటి స్వభావం మా హరిబాబు గారికి లేదని చెప్పి మీకు కూడా తెలుసు. ఏదంటే నేను మౌనంగా మాట్లాడతాడు, కోపడతాడు, మాటిస్తే మాకు ఖచ్చితంగా చేసి తింటాడు. అలాంటి వాళ్ళనే మనం బాధ్యతగా ఎన్నుకోవాలి. ఎప్పుడు ఎన్నుకోవాలి కానీ కరెక్ట్ అందరూ కలిసి మా హరిబాబు గారిని ఎన్నుకున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అన్న నాకు ఎలక్షన్స్లో మొత్తం తానే గెలిచి నామినేషన్ ముందు నుంచి లాస్ట్ ఎలక్షన్ కౌంటింగ్ అవి గెలిచిన తర్వాత ఆ గెలిచిన ఫామ్ కూడా ఆయన చేరుకున్నాను తీసిచ్చి, ఇప్పుడే కాదు గతంలో నేను మున్సిపల్ చైర్మన్ కూడా నా బీ ఫామ్ కూడా కిరణ్ గారి ఇంట్లో పెట్టాను. అప్పుడు చిన్న తెలియదు. మొన్న ఎమ్మెల్యే బీ ఫామ్ కూడా అన్న దగ్గరే ఇచ్చాను, అన్నయ్య తీసుకుని వచ్చాను. నామినేషన్ కూడా అన్నయ్య ఇచ్చాడు. గెలిచిన తర్వాత గెలిచిన డిక్లరేషన్ ఫామ్ కూడా అన్నయ్య ఇచ్చాడు. అలాంటి మా కిరణానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు రమణన్న గారికి, అలాగే ఎప్పుడు కూడా ఓపెన్ హాస్పిటల్స్లో కూర్చొని సునీల్ మనోడు, సునీల్ పోటీ ఏంటి అని ఎవరు వచ్చినా చెప్పే మన రామమూర్తి గారికి, అలాగే వేదికైనటువంటి పెద్దలు పూరి లక్ష్మీనారాయణ గారికి, అలాగే సోదరుడు బాబు గారికి, అలాగే అల్లుడు చంద్రదేవి గారికి, ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు 90% అందరూ కూడా నా గెలుపు కారణులు. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో హరిబాబు గారి చూపించారు. మొత్తం కమ్యూనిటీ 90% నా వెంటుండి నన్ను గెలిపించారు. ఈ ఓటు కాకుండా ఇంకొక 10 ఓట్లు అదనంగా వేయించారు మీరు. అందుకనే నా గూడూరులో దాదాపు 14,000 మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం మీరు ప్రధాన భూమిక, మీరు వైశాఖ కమిటీ రెండు కూడా ప్రధాన భూమిక పోషించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు హరిబాబు గారు తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీకు అందరూ తెలుసు, విపత్తు జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అక్కడే ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తా పేదల్ని ఆదుకున్న పరిస్థితి టీవీలో, పేపర్లో చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో దాతలు స్పందించారు. అందరూ కూడా పిలిచి శాలువాలు వేసి డబ్బులు ఇస్తున్నారు. మామూలు ఏంటంటే పిలిచి డబ్బులు ఇచ్చేస్తారు కానీ శాలువాలు వేసి ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే మనకి చేసిన వాళ్ళు సేవలు వేస్తున్నారు, చేయని వాళ్ళు సేవలు వేస్తున్నారు. సార్ ఎలక్షన్లో చేయని వాళ్ళు కూడా గెలిచాను కాబట్టి తప్పదు కాబట్టి సేవలు వేసే కార్యక్రమం వాళ్ళు పెట్టిన కూర్చొని వేస్తున్నారు. తప్పదు, గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే నేను కాబట్టి అది మన కోసం కాదు కాబట్టి, అది విపత్తు కోసం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పినవి కూడా కరెక్ట్ చేసి రేపు మన
చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి పెడుతున్నాము. అలాగే నా జీతం కూడా ఫస్ట్ జీతం 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ దుప్పట్లు చాలా అవసరం అని చెప్పి అక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు. ఈ సందర్భంగా ఒక 5 లక్షల రూపాయలకి దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నాను. రేపు పోయి బాబు గారు లోకేష్ బాబు గారి సమక్షంలో అక్కడ చేసి వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పెద్దలు మా హరిబాబు గారు ఇక్కడ పిలిచి మేము కూడా మా బాస్ తరఫున 2 లక్షల రూపాయలు సీఎం సహాయానికి ఇస్తామని చెప్పినందుకు మీ అందరికీ, అలాగే మా హరిబాబు గారికి వాళ్ళ తమ్ముడు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి హృదయంతో ఇప్పుడే కాదు, హరిబాబు గారు ఏ విపత్తు వచ్చినా కూడా సాగించేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నాకు ఎన్నో విధాలా నాకు సహకరించారు ప్రతి విషయంలో కూడా. అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం కూడా ఈయన పెద్ద మా హరిబాబు గారు కట్టించారు. ఇంకా కూడా హరిబాబు గారు చెప్పుకుంటున్నారు మా ఇంట్లో కూడా చదవడం కట్టించారని చెప్పి. కాబట్టి అటువంటి మంచి మనిషి మీ అందరినీ మాట్లాడి మీ అందరూ కూడా ఒక్క రోజులోనే స్పందించి 2 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే తమాషా విషయం కాదు. మీరందరూ కూడా ఆ 2 లక్షల రూపాయలు భాగస్వామైనటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇచ్చేటువంటి ఈ సహాయం భవిష్యత్తులో మనకేమన్నా మన జిల్లాకి ఏమన్నా ఇలాంటి వరద ఇబ్బందులు వస్తే కూడా అవతల విజయవాడ నుంచి వాళ్ళు కూడా సహాయం చేసే విధంగా మనం చేస్తే బాగుంటుంది అనుకుని తీసుకెళ్తున్నాము. కాబట్టి ఏదైనా మనకు కూడా భవిష్యత్తులో ఎవరు కూడా ఒకే విధంగా ఉంటుంది, భవిష్యత్తు రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మీరందరూ ఒక మంచి మనసుతో ఈరోజు 2 లక్షల రూపాయలు ఇచ్చి వరద బాధ్యతను ఆదుకుంటున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా బాస్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గూడూరు పట్టణం బనిగి సాహిబ్పేట ప్రాంతానికి చెందిన గురువయ్య నాయుడు ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సహాయ నిధికి 1,10,000 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాహిబ్పేట ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆ ప్రాంత టీడీపీ నాయకులు 1,10,000 రూపాయల చెక్కును అందజేశారు. కొద్ది వెనక్కనన్నా అందరూ వస్తారు. ముందుగా పెద్దలు వెంకయ్యనాయుడు గారికి, అలాగే ఒకసారి గురవయ్య నాయుడు గారికి, అలాగే వెంకటేశ్వర లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అన్నగారికి, అలాగే మా యువ నాయకుడు మా చంద్రమౌళి గారికి, మా మోహన్ గారికి, మా శ్రీధర్ గారికి, అలాగే మా సురేష్ రెడ్డి గారికి, కూర్చున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, మా శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు 1,10,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చేటువంటి గురవయ్య నాయుడు గారు, శ్రీధర్ నాయుడు గారు, సురేష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అలాగే జజదాని పాషా గారు, కర్ముల్లా గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, మిగిలినటువంటి అందరికీ కూడా కలిసి మీరందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకుని మీరందరూ సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే 3-4 వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మంచి ఆదరణ ఉంటుంది. అలాగే నా ఎలక్షన్లో చాలామంది మా సోదరులు నాతో జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు, మా సురేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాతో ఇక్కడ జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా చేసి మాకు ఉన్న మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీని తెప్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లకూరు మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి సీఎం సహాయ నిధికి 55,000 రూపాయల విరాళాన్ని అందజేయడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వెంకటరమణారెడ్డి సీఎం సహాయ నిధికి 55,000 రూపాయల చెక్కును అందజేశారు. సచిన్ పక్కరండి.
పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ రెడ్డి గారు సీఎం సహాయ నిధికి 55,000 రూపాయలు చెక్కుని ఈరోజు నా చేతికి ఇచ్చారు. అన్న మంచి మనసుకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు బయట దిగిపోతే అది ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఒక విపత్తు జరిగింది. యావత్ రాష్ట్రంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి దగ్గర నుంచి, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ఈ విపత్తుకి సహాయపడుతున్నారు. అక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా యుద్ధహారాలు మాని అక్కడ విపత్తుని ఎదుర్కొనేందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడుదా కూడా పనిచేస్తూ ఉన్నారు. రేపు ఉదయం నేను కూడా వచ్చినటువంటి మొత్తం చెక్కులంతా తీసుకెళ్లి రేపు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఈ సందర్భంగా పెద్దలు వెంకటరమణ రెడ్డి గారు 55,000 సీఎం సహాయ నిధికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషమైన విషయం అని చెప్పి, అన్నకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అన్నకి మరొకసారి రాష్ట్ర గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉంటుందని, అలాంటి గురువులను గౌరవించుకోవడం మనందరి బాధ్యతని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉపాధ్యాయులను సన్మానించి వారి వద్ద నుంచి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైందని, అలాంటి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోన్నతుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకిచ్చే గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏడాదికి సన్మానం చేసుకున్న ప్రగతి సేవా సంస్థ అదృష్టంగా భావిస్తుంది. అంకిత భావంతో పనిచేసినటువంటి ఇటువంటి ఉపాధ్యాయుల దేశానికి సామాజిక నిర్మాతలుగా భావించవచ్చు. ఉపాధ్యాయులకు, ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం అయిపోయినా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా చాలా సంతోషం. మా చంద్ర ఈ సంస్థను స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు గూడూరు పట్టణంలో చేశారు. ప్రగతి అంటే ఎక్కడైనా సరే మారుమూల ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకి ప్రతి వారం ఏదో ఒక ప్రోగ్రాం, ఇప్పుడు దాదాపు ఎన్నో చేశాయా ప్రోగ్రాంలు, మొత్తం ఎన్నో చేశాయి ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి సంవత్సరానికి 250, 4 ఏళ్ళు అంటే దాన్ని బట్టి చూసుకుని దాదాపు 1000 ప్రోగ్రామ్స్ చేసి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థల కన్నా ఒకవేళ లెక్కిస్తే మొదటి స్థానంలో ఈ సంస్థ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఒక మంచి ఉద్దేశంతో ఉపాధ్యాయులకి ఈ యొక్క ఉత్తమ పురస్కారాలు ఇవ్వడం కూడా చాలా సంతోషం. అలాగే మా చంద్రబాబు సారు, అలాగే మా కేఆర్ రెడ్డి గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఉపాధ్యాయులు ఇంత స్వేచ్ఛగా బయటకు వచ్చి గురు పూజోత్సవాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. భయంగా పాల్గొన్నారు ఉపాధ్యాయులు. కానీ ప్రైవేట్ వాళ్ళు కాదు, కానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏమైపోతుందో, ఏం చేస్తారనేటువంటి భయంగా బతికే పరిస్థితి. అలాగే ఉపాధ్యాయులు తీసుకొని బాత్రూమ్ క్లీన్ చేసి ఫోటోలు పెట్టమనేటువంటి గవర్నమెంట్ గతంలో ఉండింది, అది మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు మీ అందరి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే నన్ను కూడా తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో సునీల్ కుమార్ నగర్లో బాటంబేడు బ్రదర్స్ సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంపై ప్రతిష్ఠించి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేష్ నీ దగ్గర నీ కదా ఇల్లు నీకా లేదనా దాంట్లో లేదా ఓం స్వస్తి నో విమేతామస్తిన భగస్వస్తి మస్య గౌ బాహు గావురో పాదా ఉచ్ఛేదే ముఖమాది సెంటర్ కృతః ఆదిదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత మళ్ళీ కొట్టాలి ఫోటో మళ్ళీ కొడతారు సహమేధ్యేది మహాధనస్య పురోగ సంస్కృతి సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణస్య మన్యం దదాన హృదయేషు ఏనా రత్నం నా కానీ శివ నువ్వు వేసి కొన్ని వేసి ఎందుకు కొద్దిగా వెనకరండి అన్న మీరు ముందుకు వెళ్ళిపోతారండి వెనకరండి మీరు ముందుకు వెళ్ళిపోతా ఉంటే తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఏ థియేటర్ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు. అచ్యుతాన్మ జనార్దనమ పేంద్రమ హరే నమ హరే కృష్ణాయ నమ హరే కృష్ణ పరబ్రహ్మణే నమ నానా విధ పరిమ పుష్పాక్షరాన్ సమర్పయామి అక్షర సరే నమస్కారం 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 మద్రా పిమి మద్రా పిమి అనాగం సంగతం ఆగ్రహ పరివారం దుబాయ్ మద్రా పిమి మద్రా పిమి సమితి ఓం తత్తయోరావళి విగాతమికాయ వాతమగ్రహేణ వాతమ అరే కొద్ది సైడ్కి एकदा मनोभात लेकिन आत्मा आत्मा कादि अपराध पद पराध में कादि प्रवेश महाराज बार सम्राट निदान का सियाद में लक्ष्मी राशि के माध्यम से अंतस्थिरतो गलान तो नित्य सिरतो तुम गलान तो हर हर नमः भागवत नमस्ते हर हर महादेव बोल के जय बोलो करे महाराज के महाराज के हरे के दुर्गांत पुण्यनाथ शमी निराजनाथ सुख शांत रवि नमस्कार में సాయి సాయి నువ్వు సైడ్కి రావాలా నేను కనిపిస్తాను భోజనం ఏం చేశారన్నా
ప్రశాంత్ తిరుగు చిన్న ట్యాంక్ एक बार बोले तो डालेगा नहीं ತಂದವಾ ರಾಜ ಇನ್ನೊಂದು ತಿಂಟಾವ ಅಂటున్నా తినవు కదా ఇంకా నీకు టైం కదా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో ఉన్న వినాయకుని విగ్రహం వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో స్వామివారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శివకుమార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. శేఖర్ బాబు సార్ని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఉమ్మిగిరీష్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంద్రవర్ధన్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. బాబు మార్జిన్స్ సభ్యులను వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. పూజ అయిపోయింది అన్న పూజ అయిపోయింది అన్న నమో గణపతయే నమః నమ ప్రమదపతయే నమః నమస్తే అత్తలంబోదరాయ నమః ఏకదంతాయ నమః విఘ్న వినాశినే నమః శివసుతాయ నమః శ్రీ వరదమూర్తయే నమో నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజా నమస్కారాన్ సమర్పయామి వరత్వత్యర్పవే దివ్యైః నానాగంధైః విదంవిదః ఆగ్రే సర్వదేవానాం లోకోయ ప్రకృత్యత లోకమాగ్రామయామి సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దేవం దర్శయామి యథాభాగం అవసరార్థం కదలీ పరాన్నర్ణార్ఘ్యం దర్శయామి నివేదయామి ఓం ప్రాణాయ. నమస్కారం. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అల్లుడు చంద్రదేవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి పోకపోయినా ఖచ్చితంగా ఈ వినాయక స్వామి బొమ్మ దగ్గరికి వచ్చి పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం ఆనవాయితీ మాకుంది. ఈ సంవత్సరం కూడా మా చంద్రబాబు నాయకత్వంలో గతంలో నేను శాసనసభ్యుడిగా కాకుండా మామూలుగా అటెండ్ అయ్యాను. ఈరోజు వీళ్ళందరి సహాయ సహకారాలతో వేదిక మండలి అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలిచాను. నా గూడూరు ప్రజల సహాయ సహకారాలతో ఆ వినాయక స్వామి గారి ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభశాంతులు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అలాగే మా పుణ్యసేన ఈ ఊర్లో మా చంద్రని కోరిక మేరకు 10 లక్షల రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేసినందుకు మా పుణ్యసేనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే చాలా సంతోషం. అందరూ కూడా యూత్ పిల్లలు రేపు జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో ఎక్కడ కూడా ఏ అపస్థితి లేకుండా పోలీసు వారికి సహకరించి లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వచ్చాం. మనం వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే క్రమశిక్షణ అనేది కూడా మనకు ఖచ్చితంగా అవసరం. మొట్టమొదటి మన దగ్గర నుంచే రావాలి. కాబట్టి పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనందరూ కూడా కోరుతున్నా. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న పురాతన చోళ రాజుల కాలంలో నిర్మించిన శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు. హారం తీసుకొని జరగలం అందరూ చేసాం. ఆయన దండం పెట్టుకొచ్చాడా ప్రవీణ్ రెడ్డి గారికి 3,000 రూపాయలు.